బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బాల్క సుమన్ నిన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మీ అందరు తెలుసు కదా. సో రైలు పట్టాలకు ఓసేయాలి, మిలిటెంట్ యాక్టివిటీస్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడిండు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఇజ్జత్ కూడా తీసిండు. దానికంటే ముందు మీ అందరు తెలుసు ఏం మాట్లాడిండు. మనం ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే 60-70 మంది మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉంటారు, 4-5 మాత్రమే రైతులు ఉంటారు అని. అంటే అంత పెయిడ్ బ్యాచ్ ఎక్కువ. ఏదో రైతులను ఒక 5-6 బలవంతంగా తీసుకొస్తే 5-6 రైతులు వస్తారు, మిగతా వాళ్ళంతా పెయిడ్ బ్యాచ్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీకి రైతుల మద్దతు కానీ ప్రజల ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కానీ ఎట్లుందో బీఆర్ఎస్ పార్టీ నాయకుడే క్లియర్గా కుండబద్దలు కొట్టి చెప్పిండు. ఇక బాల్క సుమన్ అంటారా మరి బలిసిన సుమన్ అన్న తెలుస్తలేదు కానీ ఎంతమంది అమాయకులను కాల్ చేసి మళ్ళీ మీరు అధికార పీఠం ఎక్కాలని కలలు కంటారు బాల్క సుమన్. మీ కేటీఆర్ కావచ్చు, నువ్వు కావచ్చు, నీ హరీష్ రావు కావచ్చు. తెలంగాణ ఉద్యమం పేరుతోటి కూడా సరే తెలంగాణ రాష్ట్రం సాధించినాం కానీ ఆ ఉద్యమం పేరుతోటి సగం పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకొని ఎంతోమంది విద్యార్థులు ఒళ్ళు కాల్చుకునేటట్టు చేసింది హరీష్ రావు. ఉచిత బస్సు ప్రారంభం కాగానే ఆటో తగలబెట్టి వీలైతే ఆటో డ్రైవర్ను కూడా వాళ్ళని తగలబెడదామని ప్రయత్నం చేశారు. విద్యార్థుల సంబంధించిన నిరుద్యోగులతోటి అదొక లొల్లి చేపించి అక్కడ ఎవరైనా చంపేద్దామని చూసారు. ఇట్లా ఎవరినో ఒకరిని బలి తీసుకోవాలి. ఆ మంట ఆ అమరవీరులో లేకపోతే ఆ విద్యార్థులలో ఈ ఆటో డ్రైవర్లో కాల్ చేసి ఆ చలికి మంట కాపుకుందామనే ప్రయత్నం చేశారు. ఆ సెంటిమెంట్ రాజేసి ఆ సెంటిమెంట్ తోటి మళ్ళీ అధికారం రావాలనే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మొదటిసారి తెలంగాణ సెంటిమెంట్ తోటి అందలం ఎక్కిరు, 10 ఏళ్ళు అందరికాడికి దోసుకున్నారు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ మెల్లమెల్లగా పోయింది కాబట్టి మళ్ళీ సెంటిమెంట్ రాజేసుకోవాలి. ఇంత దారుణానికి దిగజారుతారని అనుకోలేదు. అండ్ బాల్క సుమన్ మరీ చెప్తున్నా, నువ్వు ఒక విద్యార్థి నాయకునివి, ఉద్యమంలో పాల్గొన్నవి. సరే అప్పుడంటే ఏదో ఆవేశంలో చెప్తే అయినకుండా చాలా మంది విద్యార్థులు బలిదానం చేసుకున్నారు. ఎంతోమంది నీ తోటి విద్యార్థులు బలి అయితే నువ్వు ఆ పీఠం ఎక్కినవు, నువ్వు మా మంత్రి పదవులు అనుభవించినవు, ఎమ్మెల్యేలుగా అనుభవిస్తున్నావు, నీకు సరిపడంత కూడా పెట్టుకున్నావు బాల్క సుమన్. ఇప్పుడు మళ్ళా తెలంగాణ బిడ్డల్ని రెచ్చగొట్టి రైలు పట్టాలు కోసేమంటావు. రా బిడ్డ, నువ్వు రైలు పట్టాలు కోసి కారం పెడతారు ప్రజలు. ఇప్పుడు అప్పట్లేక లేదు పరిస్థితి. రైలు కట్టాలు కోయిర్రి, సింగరేణి ఆఫీస్ తగలబెట్టుర్రి, మిలిటెంట్ యాక్టివిటీస్ ఏమన్నట. మిలిటెంట్ యాక్టివిటీస్ రాజకీయ పార్టీ అని లేకపోతే ఉగ్రవాద సంస్థ నడుపుతురా మీరేమన్నా? ఇది బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఉగ్రవాద సంస్థనే అని చెప్పేసి కూడా జనాలు అర్థం చేసుకుంటారు. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా మీకు కొట్లాడే అవకాశం ఉంది. మీ పార్టీ మీరు అధికారులు ఉన్నప్పుడు ఉన్నంతగా నిర్బంధాలు అయితే ఇప్పుడు లేవు. ధర్నాలు చేసుకో, రాస్తారోకలు చేసుకో, మంత్రులను తిట్టుకో, ముఖ్యమంత్రిని తిట్టుకో, ఆఖరికి అన్ని నడుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అంతా ఓపెన్ ఉంది, ప్రజాస్వామ్యం నడుస్తుంది. మీ లెక్క నిరంకుశత్వ నియంతృత్వ పాలన నడతలేదు కదా. ఇలా ఎవరినో బలి తీసుకొని మళ్ళీ ఆ పీఠం ఎక్కమనే ప్రయత్నం చేస్తే మాత్రం బద్దలు భాషంగా చేస్తారు. ఈసారి ఏం ముక్కునేటట్లేరు జనాలు మొత్తం పసిగడుతున్నారు. మీ కేటీఆర్ రెచ్చగొట్టుడు కావచ్చు, హరీష్ రావు రైతు కళ్ళాల దగ్గరికి పోయి కావాలని రెచ్చగొట్టుడు కావచ్చు, కుట్రలు పని రైస్ మిల్లర్లను బెదిరించుడు కావచ్చు, ఒడ్లు కొనకుండా ఎప్పుడు లేని విధంగా 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పడింది ఇలా తెలంగాణ రాష్ట్రంలో. దాదాపు 50 లక్షలకు పైచీలకు మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నది ఆల్రెడీ సర్కార్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే గదే 51 లక్షల మెట్రిక్ టన్నుల లిమిటు. మీరు కొన్నది ఎంత? ఒక్కసారి 70 లక్షల మెట్రిక్ టన్నులు ఒక్కసారి కొన్నారు 2022-2021 సీజన్లు అనుకుంటా. 22-23 టైంలో మీరు ఉన్నది 39 లక్షలు 36 లక్షల టన్నులు. మీరు మాట్లాడతారు. రైతన్నలను రెచ్చగొడదామని చూసినా, తెలంగాణ ప్రజలు రెచ్చగొడదామని చూసినా, వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళని బలి తీసుకొని మీరు అధికార పీఠం ఎక్కాలని చూసినా బిడ్డ బలిసిన బాల్క సుమన్ నీ బద్దలు భాషింగాలు అయితే బిడ్డ జాగ్రత్త.